ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ చైర్మన్ గా పట్నం లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు చైర్మన్ గా ఉన్న వద్ది సురేఖ బాలుడు అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో వైస్ చైర్మన్ గా ఉన్న లక్ష్మణ్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు మార్కెట్లో పారదర్శకత, న్యాయమైన ధరలు అందేలా కృషి చేస్తానని లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రొద్దుటూరు అధ్యక్షురాలు అనారోగ్య రీత్యా రాజీనామా చేసిన కారణంగా కమిటీ ఉపాధ్యక్షుడైన నేను పట్నం లక్ష్మణ్ కుమార్ అను నేను ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా నియమితమైనందున 1966 సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టం, 1969 సంవత్సరపు మార్కెట్ల నియమావళి మరియు మార్కెట్ కమిటీ నిబంధనలకు లోబడి నా విధులను సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించుచు రైతు సంక్షేమమునకు మరియు ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా వంతు కృషి చేయగలనని దేవుని మీద ప్రమాణం చేయుచు ఈ దినము 13/8/2026 తేదీన ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలను స్వీకరించుచున్నాను. మొట్టమొదటిగా ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్కి చైర్మన్ మహిళా కోటా కింద వచ్చిన కారణంగా వద్ది సురేఖ గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. ఆయన కొంతకాలం జరిగిన తర్వాత కొంత అనారోగ్య కారణంగా అది ఆఫీసుకు రాలేని పరిస్థితి, మరి ఇక్కడ వచ్చి పరిపాలన చూడలేని పరిస్థితిలో ఉండబడిన కారణంగా ఆయన కొంచెం తీవ్రమైన జబ్బు వచ్చింది ఆయనకు. ఆ జబ్బు కారణంగా ఎప్పుడు చికిత్స కోసం హైదరాబాదు, మద్రాసు ఇక్కడ తిరుగుతూ ఉండే కారణంగా ఈ పరిపాలన కుంటుపడుతుందని వాళ్ళంతకు వారు ఆలోచించుకుని ఆయమ్మ సొంతంగా వద్ది సురేఖ గారు, నా మిత్రుడు వాళ్ళ భర్త వద్ది బాలుడు గారు నాతో ఆలోచించి రాజీనామా చేస్తామని నా దగ్గరికి రావడం జరిగింది. ఒక 2 నెలల కిందట జరుగుతాను జబ్బు నయమవుతుంది, త్వరలో వచ్చి మళ్ళీ మీరు చేరుతారని చెప్పి నేను విశ్వాసపూర్వకంగా అప్పుడు ఆపడం జరిగింది. అయితే కొంచెం జబ్బు తీవ్ర పరిస్థితికి పోతా ఉండే కారణంగా పరిపాలన స్పందిస్తుందనే ఒక ఉద్దేశంతో మాకు ఇచ్చిన గౌరవం అన్నా మళ్ళీ మేము ఇప్పుడు బీసీలకు ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు బీసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారికి బీసీకి కూడా మళ్ళీ మేము ఇస్తున్నాం ఈరోజు. కాబట్టి బీసీలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. అన్ని రంగాలలో కూడా త్వరలో కూడా బీసీ బిల్లు అసెంబ్లీలో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం బీసీలకు ఎప్పుడు కూడా అన్ని రకాల అండదండలు అందిస్తాం. బీసీలో ఈ బీసీలే ప్రభుత్వానికి అధికారం వచ్చేదానికి ముఖ్య కారణం బీసీలు. మన పొద్దుటూరులో కూడా బీసీలు విరివిగా ఉన్నారు కాబట్టి వారందరికీ బీసీలు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పొద్దుటూరులో ఒక బీసీ భవన్ నిర్మాణానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలోనే అది కూడా మేము స్థలం మంజూరుకై ప్రయత్నం చేయడం జరుగుతుంది. త్వరలోనే బీసీ భవన నిర్మాణం కూడా పొద్దుటూరులో చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం బీసీలకు అన్ని రకాల వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రకాల మా కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా బీసీలకు సహకారం అందిస్తూ ఉంది. అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ 2 సంవత్సరాలు అయిపోయిన కారణంగా మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని రకాల అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ కానీ, మరి అదే పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నిరంతరము అధికారులతో సమీక్షలు చేసి ఎక్కడెక్కడ అభివృద్ధి కుంటుపడిందనేది తెలుసుకుని ఆ ప్రాంతానికంతా అభివృద్ధి సంక్షేమము 2 అందించే కృషి చేయడం నిరంతరం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వము వచ్చిన 2 సంవత్సరాలనే అన్ని గతంలో ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేసినామో అవన్నీ పూర్తిగా నెరవేర్చడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో బీసీలకు అన్ని రకాల అండదండలు ఇచ్చే ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం అనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మొట్టమొదట పెద్దాయన గారు బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి వద్ది సురేఖమ్మ గారిని చైర్మన్ గా కేటాయించడం జరిగింది. కానీ అనారోగ్య రీత్యా వద్ది సురేఖమ్మ గారు రాజీనామా చేయడం వల్ల మళ్ళీ బీసీనే ప్రొద్దుటూరులో బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ పెద్దాయన గారు మళ్ళీ నన్ను మార్కెట్ యార్డ్ ఇన్ఛార్జి చైర్మన్ గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్దాయన ప్రొద్దుటూరు రైతుల సంక్షేమమే తన క్షేమంగా భావించే అలాంటి వ్యక్తి
మళ్ళీ బీసీలకే పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్కెట్ యార్డ్ కమిటీలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2 మండలాలలోని రైతులకు ఎట్లాంటి సహాయ సహకారాలు కావాల్సిన వాళ్ళకు పూర్తిగా అందుబాటులో ఉండి మా కమిటీ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వాళ్ళకు సహాయ సహకారంగా ఉంటా అని పెద్ద ఆయనకు మాటిస్తున్నా. మా అబ్బగారు రైతు, మా నాన్నగారు రైతు, నేను కూడా రైతే. నాకు రైతు పడే కష్టం గురించి, రైతులు పడే బాధల గురించి తెలుసు. అంటే పెద్ద ఆయన ఇచ్చిన ఈ పదవిని నేను హోదాగా భావించకుండా నా బాధ్యతగా భావించి నిత్యం పెద్ద ఆయనకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎట్లాంటి చెడ్డ పేరు లేకుండా, ఎట్లాంటి మచ్చ లేకుండా నేను ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా అని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాను.